వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సరూర్ నగర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు గడుస్తున్నా కూడా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యిందని, వాటిని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వానికి మేలుకొలుపు అయ్యేలా చూడాలని గాంధీజీ విగ్రహానికి సబితా ఇంద్రారెడ్డి వినతి పత్రం సమర్పించారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ అన్ని వర్గాలను ఒక దగ్గర తీసుకొచ్చి తెల్లదొరలను పారదోలిన మహాత్ముడు మహాత్మా గాంధీ. ఈరోజు వారి వర్ధంతి. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా స్వతంత్రాన్ని సాధించిన మహాత్ముని ఈ నేల మరవదు, మన దేశం మరవదు. ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే ఎక్కడ కూడా ఉద్యమాలలో ప్రాణ నష్టం జరగకుండా, ఎక్కడ ఎమోషనల్ కాకుండా అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను ఏకతాటి మీద తీసుకొచ్చి దేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఉద్యమాన్ని 14 సంవత్సరాలు నిరంతరంగా ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా మొక్కవోని ధైర్యంతో అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. అక్కడే కాకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రిగా, తర్వాత రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అందించిన సేవల్ని ఇప్పటికీ తెలంగాణ ప్రజలందరూ మననమే చేసుకుంటా ఉన్నారు, గుర్తు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిది. కానీ మొన్న ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలోకాని హామీలు ఇచ్చి, ఎన్ని హామీలు అంటే 6 గ్యారెంటీల 13 హామీలు అంటాము. అదేవిధంగా 420 హామీలు, అదేవిధంగా డిక్లరేషన్స్. రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ చేసే, ప్రియాంక గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ ఇచ్చిరి, వాళ్ళ పెద్దలందరూ వచ్చి డిక్లరేషన్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కేసీఆర్ కన్నా ఇంకా ఏదో చాలా బాగా చేస్తామే కానీ అలా హామీలన్నీ ఇచ్చేసి ఈ రోజుకి వాళ్ళ అధికారంలోకి వచ్చి 420 రోజులు. వాళ్ళ డిక్లరేషన్స్లలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ లెక్కలేస్తే 420 హామీలు. ఆ 420 హామీలు మహాత్మా మీరన్నా చూడండి, ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరని ఈరోజు మహాత్ముడికి, గాంధీజీ గారికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించండి. 420 హామీలు ఇచ్చారు, ఏ హామీని కూడా కనీసం నిలబెట్టుకునే స్థాయిలో ఈ ప్రభుత్వం లేదు. ఒకటే చెప్తారు, ఏమన్నా హామీ అనగానే ఉచిత బస్సు అంటారు, అదొక్కటి తప్పిస్తే ఇంకొక ధ్యాస లేదు. ఏది ఇచ్చినా కూడా రుణమాఫీ అన్నారు, సగం సగం ఎగరగొట్టేశారు. రైతు బీమా, ఆ రోజు రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చారో, రైతు భరోసా అని చెప్పేసి ఒక వానాకాలం ఎగ్గొట్టేసి ఉన్నారు. ఈ రైతు భరోసా కూడా మొన్న చూస్తున్నాం మనం, మొత్తం ప్రపగండ చేసి జనవరి 26 రోజు ఇక వేసేస్తున్నామని చెప్పేసి, ఇక ఇచ్చేస్తున్నామని చెప్పేసి పెద్ద ప్రపగండ చేసి రేషన్ కార్డులు అన్నారు, రైతు భరోసా అన్నారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇవన్నీ కూడా ఆత్మీయ భరోసా అట, ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి పెద్ద ప్రపగండ చేసి తీరా తెల్లారి వరకు ఊరికి మండలానికి ఒకటే, అది కూడా చిన్న విలేజ్ తీసుకొని మండలానికి ఒకటే అన్నారు. అది కూడా పర్ఫెక్ట్గా చేసిందంటే దాంట్లో క్లారిటీ లేదు. కానీ ఆ విధంగా కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మరొక్కసారి మోసం చేసే ప్రయత్నం. ఏది తీసుకున్నా కూడా మోసం ఫస్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. రుణమాఫీ అట్లాగే చేశారు, 15th ఆగస్టు వరకు వేస్తామన్నారు. తీరా ఇప్పటికి చూస్తే ఏ ఊరికి పోయినా కనీసం 50% రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అదే కాకుండా గురుకులాలు చూస్తున్నాం, ఏ హాస్టల్ చూసినా, ఎక్కడ చూసినా. ఈరోజు కూడా 3 హాస్టల్స్లలో విషాహారం పెట్టేసి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. దాదాపుగా 58 మంది పిల్లలు చనిపోయినారు. కానీ ప్రభుత్వానికి చలనం లేదు. ఎవరికి ఉంది విద్యాశాఖ అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికే ఉంది. లా అండ్ ఆర్డర్ అటకెక్కింది, కనీసం ఒక్కసారైనా రివ్యూ చేస్తారా ముఖ్యమంత్రి గారు అంటే చెయ్యరు, ఆయన దగ్గరే ఉంది. ఇక మున్సిపాలిటీ సంబంధించి ఒక ప్రణాళిక లేదు, ప్లాన్ లేదు. ఇప్పటికీ అన్ని పాలక మండలి అన్నీ వెళ్ళిపోయినాయి. కనీసం మున్సిపాలిటీస్ని ఏం చేయాలనే ఆలోచన
ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే ఈ 3 శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. అంటే ఏది తీసుకున్నా ఒకటి చెప్తున్నారు, చాలా గొప్పగా రేషన్ కార్డులు ఇచ్చినాం 10 ఏళ్లలో మీరు ఏమన్నా ఇచ్చిండ్రా అని మాట్లాడుతున్నారు. రేషన్ కార్డులు 10 ఏళ్లలో మా ప్రభుత్వ ఆయనలో తీసుకున్న రేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. దాదాపుగా 6,40,000 రేషన్ కార్డులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇచ్చున్నాం. ఇయడమే కాకుండా ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని అందులో ఉంచాలని అడిషన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి వ్యక్తికి 4 కిలోలు ఉన్న రైస్ని 6 కిలోలు చేయడం జరిగింది. ఇవన్నీ పబ్లిసిటీ అని చేయాలనుకోలేదు, బాధ్యతగా చేయాలనే ఆలోచనతో ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే మన హైదరాబాద్లోనే 1,00,000 పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టినాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఇదే సరూర్ నగర్లో దాదాపు 800 మందికి వచ్చినాయి. వాళ్ళకు గుర్తుంటుంది కేసీఆర్ గాయంలో మాకు ఇల్లు వచ్చింది అనేది గుర్తుంటుంది. నేను నేరుగా అడుగుతా ఉన్నాను వీళ్ళకు, ఈ ప్రభుత్వానికి 420 హామీలు ఇచ్చారు కదా, ఇదే సరూర్ నగర్లో ఇక్కడ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర పెద్ద మీటింగ్ పెట్టి స్టూడెంట్స్ సంబంధించిన డిక్లరేషన్ ఇచ్చున్నారు. ఏం చేస్తున్నారు? సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు 50,000 అన్న ఉద్యోగాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ తప్పిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిందంటే దాని గురించి మాట్లాడరు. ఎంతసేపు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినా మాత్రమే ఆయన వేసుకొని వాళ్ళ ఖాతాలో వేసుకొని చెప్తున్నారు తప్పిస్తే మరి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇదే ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్పారు కదా, ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ గారు వచ్చి రైతు డిక్లరేషన్ అనేది వరంగల్లో పెట్టి పెద్ద ఎత్తున ప్రపగండ చేసుకున్నారు. ఎక్కడ పోయింది? మరి ఎక్కడ పోయింది? ఎందుకంటే రైతు భరోసా ఎన్నికలైన తర్వాత, ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ ఇచ్చింది అయితే 10,000 వస్తాయి, ఎన్నికలైన మరుక్షణమే 15,000 అన్నారు. ఎట్టుపోయినాయి? డిసెంబర్ 9వ తారీఖు 100 రోజులు టార్గెట్ పెట్టుకున్నాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? ఇవన్నీ కూడా మోసం చేసే హామీలు, మోసంతో గద్దెనెక్కారు. ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి మహాత్మాని కోరుతా ఉన్నాం.